హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. కొన్ని హోటల్స్లో ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అయిన పెసర పునుకులను డీప్ ఫ్రై చేసి ఏ విధంగా చేసుకోవాలి, అలాగే డీప్ ఫ్రై లేకుండా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. పెర్ఫెక్ట్ రెసిపీ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ పెసర పునుకులను ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పును తీసుకుని వాటర్తో బాగా క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం పొట్టు పెసరపప్పునైనా ఉపయోగించుకోవచ్చు. ఏ పప్పును తీసుకున్నా కనీసం 3 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అప్పుడే పునుకులు బాగా వస్తాయి. ఇలా నానిన పెసరపప్పు నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత పప్పు మొత్తాన్ని గ్రైండర్లో కానీ లేదా రుబ్బు రోల్లో కానీ రుబ్బుకోవాలి. మిక్సీలో రుబ్బినట్టయితే పునుకులు గట్టిగా వస్తాయి. సహజంగా పెసరపప్పుకి వాటర్ని పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం అయితేనే, అంటే గ్రైండర్ తిరగడానికి ఇబ్బందిగా అనిపిస్తేనే 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పు గ్రైండ్ అవ్వడానికి 10 నిమిషాల కంటే టైం ఎక్కువ పట్టదు. అలాగే పప్పు బద్దలు ఏమీ లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ పెసర పునుకుల్ని ఒక్కో చోట ఒక్కోలా ప్రిపేర్ చేస్తారు. కొంతమంది శనగపిండి, అలాగే మరి కొంతమంది ఇడ్లీ రవ్వ, అలాగే మీ ఇష్టానికి తగినట్టుగా అల్లం, పచ్చిమిర్చి వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయకుండా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. పిండిలోని గాలి వల్ల ఆయిల్లో పిండి వేయగానే పునుకులు పైకి తేలుతాయి. అలా తేలినట్లయితే పిండిని పెర్ఫెక్ట్గా రుబ్బుకున్నట్లు, అలాగే పునుకులు కూడా పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఉంటాయి. అలా కాకుండా ఆయిల్లో పిండిని వేయగానే పిండి అడుగును సెటిల్ అయినట్లయితే పునుకులు గట్టిగా వస్తాయి. ఇలా అన్ని వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుకులను ఫ్రై చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లు పెసరపప్పు వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి పిండి రుబ్బుకున్న తర్వాత వెంటనే పునుకుల కింద వేసుకోవాలి. లేకపోయినా కూడా పునుకులు ఆయిల్ని ఎక్కువగా పీలుస్తాయి. పునుగుల్ని డీప్ ఫ్రై చేయకుండా తీసుకోవాలనుకునేవారు ఇలా పనియారం ప్యాన్ పెట్టుకుని అందులో పిండిని వేసుకుని కూడా పునుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అన్ని గుంతల్లో ఆయిల్ని వేసుకుని తర్వాత పిండిని ఉంచుకుని పై భాగంలో కూడా ఆయిల్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒకవైపు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా పెసర పునుకుల్ని మీకు డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు, లేదా డీప్ ఫ్రై కాకుండా ఇలా పనియారం ప్యాన్లో కూడా ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పెసర పునుకులు కమ్మగా ఉంటాయి కాబట్టి వీటిల్లోకి దబ్బకాయ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, లేదా అల్లం చట్నీని కానీ కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. కేవలం చట్నీలే కాకుండా ఈ పెసర పునుకుల్లోకి టిఫిన్స్లోకి చేసుకునే కారం పొడిని కూడా కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఈ టిప్స్ ఫాలో అయ్యి కనుక మీరు పెసర పునుకుల్ని ప్రిపేర్ చేసినట్లయితే హోటల్లో కన్నా మెత్తగా, సాఫ్ట్గా ఇంట్లోనే పెసర పునుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై చేయకపోయినా సరే మనం డీప్ ఫ్రై చేసినట్లుగానే సాఫ్ట్గా పెసర పునుకులు ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పెసర పునుకుల్ని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.